డాడీ, చరణ్ని తారక్ని పెట్టి ఒక మల్టీ స్టారర్ సినిమా చేద్దాం అనుకుంటున్నా. నా దగ్గర కోర్ ఐడియా ఉంది. నాకు మిగతా ఫుల్ స్టోరీ కావాలి. చేసేద్దాం. ఈసారి కొడితే ఇండియా కాదు, హోల్ వరల్డ్ షేక్ అవ్వాలి. ఇది బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు మనం వాళ్ళ ప్లేస్లో ఉంటే స్టోరీని ఎలా డెవలప్ చేస్తామో చూద్దాం. నేను నా ప్రీవియస్ వీడియోస్లో స్క్రీన్ ప్లే బోర్డు గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో చూడకపోతే చిన్న లుక్ అయ్యండి, ఎందుకంటే ఆ స్క్రీన్ ప్లే బోర్డ్ని ఇక్కడ యూస్ చేస్తాం. మీకు నిజం చెప్పాలంటే ఈ కంటెంట్ కూడా ఆ వీడియోలో ఉండాల్సింది. మెయిన్ పాయింట్ నుంచి డివియేట్ అవుతున్నాం అనిపించి అప్పుడు ఎడిట్లో ఈ పార్ట్ని లేపేశాను. కానీ కొంతమంది ఈ స్టెప్ ఆర్ ప్రాసెస్ గురించి అడిగారు. సో ఎవరికైనా హెల్ప్ అవుద్దేమో అని ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలో RRR మూవీ స్టోరీ ఐడియాస్ని ఈ బోర్డ్ యూస్ చేసుకుని ఎలా గ్యాదర్ చేసి ఉండొచ్చో అని చెప్పబోతున్నాను. ఇంకోసారి చెప్తున్నాను, ఈ అప్రోచ్ ఆర్ ప్రాసెస్ నా పర్సనల్ గెస్ మాత్రమే. మీరు కూడా స్టోరీని డెవలప్ చేస్తూ ఉంటే ఈ టెక్నిక్ హెల్ప్ అవ్వచ్చేమో, ఒకసారి ట్రై చేయండి. కొంచెం సేపు మనం రాజమౌళి గారిలాగా ఆలోచిద్దాం. మనమే ఆయన అనుకుందాం. మన దగ్గర ఉన్న కోర్ ఐడియా ఏంటి? స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న ఇద్దరు మహావీరులు, చరిత్రలో ఎప్పుడు కలవని వాళ్ళు, ఒకరికొకరు సంబంధం లేని వీరులు, వాళ్ళిద్దరూ కలిసి ఉంటే, ఒకళ్ళకొకళ్ళు ఇన్స్పిరేషన్ అయ్యి ఉంటే, వారిద్దరు క్యారెక్టర్స్ని ఇద్దరు బిగ్ స్టార్స్ పోర్ట్రే చేస్తే ఎలా ఉంటుంది? ఒకరితో ఒకరు కలబడితే, ఒకరికొకరు సాయం చేసుకుంటే, ఇద్దరు ప్రాణ స్నేహితులుగా మారితే, ఆ థాట్సే ఎంత ఎగ్జైటింగ్గా ఉన్నాయి. ఏదైనా మూవీ స్టోరీ స్టార్ట్ చేయడానికి మనకు కావాల్సింది ఇదే, ఎగ్జైటింగ్ కోర్ ఐడియా లేదా కొన్ని బలమైన సీన్స్. కొంచెం సేపు మీరు RRR మూవీని చూడలేదనుకోండి, ఆ స్టోరీని మర్చిపోండి. అసలు మీరు మర్చిపోయారు. ఇప్పుడు మనం ఈ మూవీకి కావాల్సిన ఐడియాస్ని ఫ్రెష్గా గ్యాదర్ చేసి ఈ బోర్డుపై ప్లేస్ చేద్దాం. ఇక్కడ మనం చాలా క్వశ్చన్స్, వాట్ ఇఫ్స్ అడగబోతున్నాం. అప్పుడే మన స్టోరీ ఎలా ఉండాలో ఐడియాస్ వస్తాయి. మన స్టోరీ స్వాతంత్ర వీరుల గురించి కాబట్టి స్టోరీ ఇండిపెండెన్స్ ఎరాలో సెట్ అయి ఉంటుంది. మన స్టోరీలో ఇద్దరు హీరోస్ ఉన్నారు కాబట్టి హీరోస్ మధ్య స్నేహం ఏర్పడితే, కలిసి డ్యాన్స్ చేస్తే, ఒకరితో ఒకరు కలబడితే, హీరోస్ కలిసి పోరాడితే వావ్. మనకి క్లైమాక్స్ పీక్లో ఉండాలి కాబట్టి ఇద్దరు హీరోస్ క్లైమాక్స్లో కలిసి బ్రిటిషర్స్ మీద ఫైట్ చేస్తే బాగుంటుంది, హై వస్తుంది. క్లైమాక్స్లో ఇద్దరు కలిశారంటే దానికి ముందే ఏదో ఒక కారణం వల్ల వీరిద్దరూ విడిపోవాలి. ఒకవేళ ఇంటర్వెల్కి ఇద్దరు హీరోస్ ఏదో కాన్ఫ్లిక్ట్ వల్ల ఒకరితో ఒకరు ఫైట్ చేసుకుని విడిపోతే, ఇద్దరు దేని గురించి గొడవపడి ఉండొచ్చు? ఒక అమ్మాయి కోసం. ఇద్దరు స్వాతంత్ర వీరులు అమ్మాయి ప్రేమ కోసం ఫైట్ చేయడం అనేది రీజనబుల్గా ఉండదు, వాళ్ళ వాల్యూ తగ్గించినట్టు అవుతుంది. అమ్మాయి ప్రేమ కోసం కాదు, అమ్మాయిని కాపాడడం కోసం అయితే, ఆ అమ్మాయి ఒక చిన్నపిల్ల అయితే, ఈ ఐడియా ఏదో కొంచెం రీజనబుల్గానే ఉంది. సరే, క్లైమాక్స్లో హీరోస్ దేని గురించి పోరాడాలి? ఇద్దరూ కలిసి స్వాతంత్రం తెచ్చారంటే బిలీవబుల్గా ఉండదు, ఎందుకంటే చాలామంది త్యాగం, కష్టం తర్వాతే మనకి స్వాతంత్రం వచ్చింది. ఒకే టైంలో వెళ్ళిపోవడం, వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో తెలవకపోవడం మనకు తెలిసిన స్టోరీ కాదండి ఇందులో చెప్పేది. తెలవని స్టోరీ, ఇట్స్ కంప్లీట్లీ ఫిక్టిషియస్ టేల్. చరిత్రలో మిస్ అయిన పేజెస్ని మనం ఫిక్షనల్గా ఫిల్ చేయడానికి ట్రై చేస్తున్నాం కాబట్టి వాళ్ళ నిజ జీవితంలో ఏం జరిగిందో ఒకసారి ఆలోచిద్దాం. రాజు బాగా చదువుకున్నవాడు. బ్రిటిషర్స్ మీద గొరిల్లా వార్ఫేర్ వంటి మూవ్మెంట్స్ని లీడ్ చేశారు. వీటిలో భాగంగా పోలీస్ స్టేషన్స్పై అటాక్ చేసి గన్స్ని పోరాటానికి సైనికులకి అందించాడు. సో రాజు గన్స్ కోసం బ్రిటిషర్స్పై పోరాడి వాటిని సంపాదించి ఉంటే, భీమ్ ఒక గోండు జాతి బిడ్డ, అడవి బిడ్డ, పెద్దగా చదువుకోలేదు, పాటలు పాడుతూ ప్రజలను ఉత్తేజపరిచేవాడు. ఆ కనుమరుగైన 2 years తర్వాత స్వాతంత్రం కోసం పోరాడడం మొదలుపెట్టాడు. మన స్టోరీ క్లైమాక్స్లో భీమ్ ఎందుకు బ్రిటిషర్స్తో ఫైట్ చేయాలి? మన ఇంటర్వెల్లో హీరోస్ ఒక పాప కోసం ఫైట్ చేశారు అని అనుకున్నాం. ఆ పాప భీమ్ గోండు జాతి బిడ్డ అయితే, బ్రిటిషర్స్ ఆ పాపని బానిసగా తీసుకువెళ్తే, ఆ పాపని రక్షించడానికి బ్రిటిషర్స్ మీద అటాక్ చేస్తే సీమ్స్ సాలిడ్. కానీ రాజు భీమ్ని ఆ పని చేయకుండా అడ్డుకుంటే, రాజు ఎందుకు అడ్డుపడాలి? ఒకవేళ రాజు బ్రిటిషర్స్ కింద పనిచేస్తూ గన్స్ దొరికే సరైన సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు బ్రిటిషర్స్ భీమ్ని పట్టుకోవడానికి రాజు హెల్ప్ తీసుకుంటే, భీమ్ని పట్టుకుంటే రాజుకు ప్రమోషన్ వచ్చి గన్స్ దొరికే ఛాన్స్ పెరిగితే, అంతే, మన మెయిన్ కాన్ఫ్లిక్ట్ రెడీ అయిపోయింది. రాజుకి గన్స్ కావాలి, భీమ్కి వాళ్ళు బందీగా ఉంచుకున్న పాప కావాలి. దానికోసం బ్రిటిషర్స్తో ఫైట్ చేయడానికి సిద్ధమవుతాడు. ఏ స్టోరీకైనా ఫస్ట్ ఇంటర్వెల్ క్లైమాక్స్ వచ్చిందంటే మ్యాక్సిమం ఫ్లో వచ్చేసినట్టే. ఇప్పుడు మనకి ఆ 2 పాయింట్స్ వచ్చేసాయి.
బ్రిటిషర్స్ రాజుకి భీమ్ని పట్టుకునే టాస్క్ ఇచ్చినప్పుడు అనుకోకుండా కలిసి ఇద్దరు ఒకరి ఐడెంటిటీ ఒకరికి తెలియదు కాబట్టి ఇద్దరు ఫ్రెండ్స్గా మారితే ఈ టాస్క్ బ్రిటిషర్స్ రామ్కే ఎందుకు ఇవ్వాలి? మేబీ మన రామ్ చాలా స్ట్రాంగ్ అండ్ డెడికేటెడ్ ఎంప్లాయ్ అయితే, ఇంతకు ముందే ఒక టాస్క్లో ఈ విషయం బ్రిటిషర్స్కి అర్థమైతే ఈ టాస్క్ని మనం హీరో ఇంట్రొడక్షన్గా వాడుకోవచ్చు. అసలు రాజుకి గన్స్ కావాలనే మోటివ్ ఎలా వచ్చింది? మేబీ ఇంతకు ముందు జరిగిన ఏదైనా బలమైన సంఘటనలో గన్స్ హెల్ప్తో ఎవరినైనా కాపాడి ఉంటే, ఒక్క గన్తోనే అంత చేసినప్పుడు తన ఊరు మొత్తం దగ్గర గన్స్ ఉంటే పోరాటం సులువవుతుందని అనుకున్నాడేమో. ఈ విషయం తన గురువు ద్వారా చిన్నప్పుడే అర్థమై ఉంటే దీన్ని సెటప్లో పెడదాం. ఈ విషయం భీమ్కి ముందే తెలీదు. తెలిస్తే ఇంకా కాన్ఫ్లిక్ట్ ఏముంది? తెలిస్తే రాజుతో ఇంకా ఫైట్ ఎందుకు చేస్తాడు? భీమ్కి ఈ విషయం తెలియదు కాబట్టి ఆడియన్స్కి కూడా తెలియకుండా చేస్తే బాగుంటుంది. సో దీన్ని ఓపెనింగ్లో కాకుండా సెకండ్ హాఫ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో చూపిద్దాం. కోటలో ఉన్న పాప గురించి ఇన్ఫర్మేషన్ ఒక అమ్మాయి ద్వారా తెలిస్తే ఆ అమ్మాయిని భీమ్ కలవడానికి రాజు హెల్ప్ చేస్తే రొమాన్స్ బిల్డ్ అవుతుంది. ఇంటర్వెల్ దగ్గర ఫైట్ అయ్యేటప్పుడు ఎవరో ఒకరు గెలవాలి. ఎవరు గెలిస్తే బాగుంటుంది? ఒకవేళ ఇద్దరు గెలిస్తే నో, ఇద్దరు గెలిస్తే అది క్లైమాక్స్ అవుద్ది. ఇప్పుడు మన స్టోరీకి అంటూ ఒక షేప్ వచ్చింది, ఒక ఫ్లో ఉంది. బ్రిటిషర్స్ పాపను ఎత్తుకు వెళ్తారు, రాజు ఇంట్రడక్షన్, రాజుకు టాస్క్ ఇస్తారు, రాజు అండ్ భీమ్ కలుస్తారు, రాజుకి భీమ్కి మధ్య గొడవ అవుతుంది, రాజు ఫ్లాష్ బ్యాక్, ఇద్దరూ కలిసి పోరాటం చేస్తారు. సెకండ్ యాక్ట్ బాగా ఎంటీగా ఉంది, ఏదో ఒక ఇన్కంప్లీట్నెస్, సౌల్ మిస్ అయినట్టు అనిపిస్తుంది. మనం స్టోరీని అసలు ఏ ఇంటెన్షన్తో స్టార్ట్ చేసాం? ఒకళ్ళకొకళ్ళు ఇన్స్పిరేషన్ అయ్యి ఉంటే. మరి ఆ ఐడియా లేదా సీన్ ఎక్కడ? రాజమౌళి గారు చాలా ఇంటర్వ్యూస్లో తన సక్సెస్ సీక్రెట్ ఏంటంటే స్టికింగ్ టు దట్ ఇనిషియల్ కోర్ ఐడియా అని అన్నారు. కాబట్టి ఆ సీన్ని డెవలప్ చేయడానికి ట్రై చేద్దాం. రామ్ అంటే చదువుకున్నవాడు, వాళ్ళ ఊరి ప్రజల కోసం, స్వాతంత్రం కోసం కొన్ని సంవత్సరాలుగా కష్టపడుతున్నాడు. కాబట్టి అది భీమ్కి ఇన్స్పైరింగ్గా ఉండొచ్చు. భీమ్ వల్ల రాజు ఎలా ఎందుకు ఇన్స్పైర్ అవుతాడు? భీమ్ స్ట్రెంగ్స్ ఏంటో ఒకసారి ఆలోచిద్దాం. అతను ఒక ఆదివాసి, అమాయకుడు, గుడ్ హార్ట్, పాటలు పాడతాడు. పాటలు. భీమ్ ఢిల్లీలో ఉన్నాడు కాబట్టి తన పాటతో అక్కడున్న ప్రజల్ని ఉత్తేజపరిచి బ్రిటిషర్స్పై ఎదురు తిరిగేలా చేస్తే, తను అటాక్ చేయకుండా ప్రజల్ని అటాక్ చేసేలా ఎందుకు చేస్తాడు? ఒకవేళ తను అటాక్ చేయలేని సిచ్యువేషన్లో ఉంటే బ్రిటిషర్స్ భీమ్ని బందీగా చేస్తే దానికి కారణం రాజు అయితే లైన్ సెట్ అయింది. సో ఇంటర్వెల్ దగ్గర రాజు భీమ్ని పట్టుకుంటాడు. భీమ్ని శిక్షించే టైంలో తను పాట పాడి తన చుట్టూ ఉండే ప్రజల్ని ఉత్తేజపరిచి అటాక్ చేసేలా చేస్తాడు. ఏ గన్స్ ఆయుధం లేకుండా ప్రజలు బ్రిటిషర్స్ని అటాక్ చేయడం రాజు చూస్తే తను ఆయుధంతో చేద్దాం అనుకున్న పని భీమ్ ఒక్క పాటతో చేశాడు, ప్రజల్ని ఆయుధంగా మార్చాడు. ఇది చాలు రాజుకి భీమ్పై రెస్పెక్ట్ రావడానికి, ఇన్స్పైర్ అవ్వడానికి. ఒకరికి ఒకరు హెల్ప్ చేసుకోవాలి. ఏదో డబ్బు సహాయం, అమ్మాయితో మాట్లాడే సహాయం, ఇవన్నీ చాలా చిన్నవి. ఒకవేళ భీమ్ని సేవ్ చేయడం కోసం రాజు తన లక్ష్యాన్ని వదులుకుంటే, మీరు అబ్జర్వ్ చేస్తున్నారా, మన ముడి బిగించుకుంటూ ఉంది, కాన్ఫ్లిక్ట్స్ టైట్ అవుతూ ఉన్నాయి. సో రాజు భీమ్ని, వాళ్ళ గూడెం పాపని ఎస్కేప్ చేస్తాడు. ఈ విషయం బ్రిటిషర్స్కి తెలిసి రాజుని క్యాప్చర్ చేస్తారు. మనం ముందే అనుకున్నట్టు క్లైమాక్స్కి ముందు ఇద్దరి మధ్య ఉన్న కాన్ఫ్లిక్ట్ రిజాల్వ్ అవ్వాలి. సో భీమ్ ఎస్కేప్ అయ్యి ఉన్నప్పుడు భీమ్కి రాజు ఎందుకు ఇలా చేస్తున్నాడో నిజం తెలిస్తే, తనకు పాప దొరికిన రాజుని కాపాడడానికి తన ప్రాణం లెక్క చేయకుండా తిరిగి బ్రిటిష్ ఎంపైర్కి వెళ్తే, మనం అనుకున్న మేజర్ 2 పాయింట్స్ వచ్చేసాయి. ఇన్స్పైర్ చేసుకున్నారు, హెల్ప్ చేసుకున్నారు, అంతే. భీమ్ రాజుని సేవ్ చేస్తాడు, ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుంటారు, బ్రిటిషర్స్పై అటాక్ చేసి రాజుకి కావాల్సిన గన్స్ని తెచ్చుకుంటారు. ఇంకా మిగిలిన ఐడియాస్, సీన్స్ ఏమున్నాయి? డాన్స్. ఇది ఇద్దరు హీరోస్ కలిసిన తర్వాత జరగాల్సిన సీన్. ఇంటర్వెల్కి విడిపోతారు కాబట్టి దానికి ముందే ఈ సీన్ పడాలి. సో యాక్ట్ 2 ఫస్ట్ పార్ట్లో ప్లేస్ చేద్దాం. భీమ్ ఇంట్రో, ఇది సెటప్లో పెడదాం. ఒకసారి సీన్స్ ఆర్డర్ చూద్దాం. ఫస్ట్ యాక్ట్ సెటప్, పాపని ఎత్తుకు వెళ్ళడం, రాజు ఇంట్రో, భీమ్ ఇంట్రో, రాజుకి టాస్క్ ఇవ్వడం, రాజు అండ్ భీమ్ కలవడం. సెకండ్ యాక్ట్ ఫ్రెండ్షిప్, రొమాన్స్, డ్యాన్స్, ఇద్దరు ఫైట్ చేసుకోవడం. ఇంటర్వెల్ రాజు బ్యాక్ స్టోరీ, భీమ్కి పనిష్మెంట్ ఇవ్వడం, రాజు తన డ్రీమ్ని వదులుకోవడం, రాజు భీమ్ని సేవ్ చేయడం, భీమ్కి నిజం తెలియడం. ఇప్పుడు థర్డ్ యాక్ట్ క్లైమాక్స్, భీమ్ రాజుని ఎస్కేప్ చేస్తాడు. భీమ్ అండ్ రాజు కలిసి బ్రిటిషర్స్పై ఫైట్ బ్యాక్ చేస్తారు.
గన్స్ దొరుకుతాయి అండ్ పాప ఇంటికి చేరుతుంది. మీరు గమనిస్తే మనం చాలా బ్యాక్ అండ్ ఫోర్త్ వెళ్ళాం ఐడియాస్ని గ్యాదర్ చేయడానికి, ఇంప్రూవ్ చేయడానికి. ఈ బోర్డు ఉండడం వల్ల ఏ సీన్ ఎక్కడ పెట్టాలి అన్న క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ ఏ వీడియో చేయాలో ఇంకా ప్లాన్ చేయలేదు. ఈ ఇయర్ మీరు నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు. సో థ్యాంక్ యూ. అంతకుమించి ఏం చెప్పగలను. సో హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ హ్యాపీ హ్యాపీ